నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ రాజేష్ గారు ఉన్నారు. అయితే వాస్తవానికి న్యూ ఇయర్, అసలు న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం వచ్చిందని. బట్ ఆ కొత్త సంవత్సరానికి ఎందుకని ఇంతింత పార్టీలు చేసుకుంటూ ఉంటారు? అంటే పార్టీలు చెయ్యడం అనేది ఖచ్చితమా? ఖచ్చితంగా చేసుకోవాలా? లేకుంటే అది న్యూ ఇయర్ కింద లెక్కల్లోకి రాదా? అండ్ రెండో వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా నేను ఇవి చెయ్యాలి అని కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. బట్ ఎందుకని అందరూ రీచ్ అవ్వలేకపోతున్నారు? ఈరోజు నా టాపిక్ ఇదే. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. మీరు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను ఇది చెయ్యాలి అని అనుకుని ఒక ఏదైనా తీసుకుంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీరు కూడా నాకు కామెంట్లో, నేను కూడా చూస్తాను అసలు మీరేం తీసుకుంటున్నారో, మీరేం చెయ్యాలనుకుంటున్నారో మర్చిపోవద్దు. అండ్ పూర్తిగా చూసేయండి వీడియోని, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, యాక్చువల్గా 2025 వచ్చేసింది. సారీ, హ్యాపీ న్యూ ఇయర్. వాస్తవానికి హ్యాపీ అంటే న్యూ ఇయర్ అయినా ఏమన్నా ఏమీ లేదు, ఒక్క కొత్త సంవత్సరం వచ్చింది. ఓకే, లైట్. సార్, యాక్చువల్గా ఈ సంవత్సరం నేను ఇది ఖచ్చితంగా చేయాలి అని మీరు మీ లైఫ్లో ఏదో ఒకటి తీసుకొని ఉండి ఉంటారు. నేను నా లైఫ్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకొని ఉంటాను. బట్ ప్రతి ఒక్కరూ కూడా దాన్ని తీసుకోవడం వరకే జరుగుతుంది. ఎందుకని దాని లైఫ్లో చేయడం లేదు? ఒకవేళ చేసినా 2 or 3 days చేస్తారు, లేదా ఇంకా ఖచ్చితంగా నేను చెయ్యాలి అనుకుని మైండ్లో ఫిక్స్ అయిన వాళ్ళు అయితే ఒక 10 days 15 days చేస్తారు, వెంటనే ఆపేస్తారు. సరే, ఇంకా మన వల్ల అవ్వదు, తర్వాత చూద్దాం, కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామని. ఎందుకని ఇలా జరుగుతుంది? అండ్ రెండో వచ్చేసి, అసలు కొత్త సంవత్సరంలో నేను ఈ పని చెయ్యాలి అని అనుకుంటే అసలు ఏం తీసుకోవాలి? అసలు నీ లైఫ్ ఏంటి, నువ్వేం తీసుకోవాలి? అసలు ఒక మోటివేషనల్ స్పీకర్గా మీరేం చెప్తారు వాళ్ళకి? సూపర్ మేడం, ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ రోజుల్లో అందరూ చేసేది అదే. అంటే చిన్నప్పటి నుంచి చాలా గోల్స్ పెట్టుకుంటారు. కొత్త సంవత్సరం వస్తే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు, మళ్ళీ పాత చింతకానే తెస్తారు. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాం, ఫస్ట్ ఒక 2 days జిమ్కి వెళ్తారు, థర్డ్ డే అసలు వింటర్ సీజన్ చలికాలం అని చెప్పేసి ఈరోజు చలి పెడుతుంది రేపు వెళ్తాం కానీ పోస్ట్ పోన్, ప్రోక్రాస్టినేషన్, వాయిదాల పద్ధతి ఎవరికైతే ఉందో వాళ్ళు విఫలమైనట్టే. కోర్టులో అయినా వాయిదాలు జడ్జి దగ్గర వాదించి తీసుకోవాలి, కానీ వీళ్ళకంత శ్రమ. జస్ట్ బ్రెయిన్ ఏదైతే చెప్తుందో ఓకే, నా బ్రెయిన్ చెప్పింది ఈ రోజుకి చాలు. ఎస్. సో అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు చెప్తే నిన్ను నువ్వు యూజ్ చేసుకుంటున్నావు. అంటే బ్రెయిన్ చెప్తే నువ్వు వింటున్నావా, నువ్వు చెప్తే బ్రెయిన్ వింటుందా? బాడీ చెప్తే నువ్వు వింటున్నావా, నువ్వు చెప్తే బాడీ వింటున్నావు. మన బాడీకి మనం డ్రైవర్గా ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, మేక తోకను పలి కానీ తోక మేకను. లైఫ్లో నీకు చిన్న అవంతరం రాగానే గోల్ పెట్టుకొని రాసి పెట్టుకొని ఈ రోజు వద్దు రేపు చేద్దాం అంటే నీ లోపల అనిపిస్తే అలాంటి థాట్స్ వస్తాయి. నీ మాట నువ్వే విననప్పుడు నీ గోల్ నీ కోసం ఎలా వస్తుంది? అవును కదా. గోల్ కోసం నువ్వు కష్టపడ్డప్పుడు కదా నీ కోసం వచ్చేది. అర్హత సాధించాలి. చాలా మంది చాలా గోల్స్ పెట్టుకుంటారు, కొంతమంది మాత్రం అచీవ్ అవుతారు, ఎంతో మంది అచీవ్ కాదు. ఎందుకు అంటే ఎంతోమంది ఓన్లీ రాసి పెట్టుకుంటారు అంతే, పేపర్ పైన, హార్ట్ పైన రాసి పెట్టుకోరు. హార్ట్ఫుల్గా గోల్ కోసం నువ్వు కష్టపడితే 100% చేతిలో ఉంటుంది, అర్హత సాధించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ ఉంటే అందరు పోయి ఎగ్జామ్ రాస్తారు, కానీ కొంతమంది ఉత్తీర్ణత సాధిస్తారు. వాళ్ళు ఏం చేసి ఉంటారు? చక్కగా చదువుకొని ఉంటారు, అన్నీ నేర్చుకొని ఉంటారు, కాబట్టి మంచి ఉత్తీర్ణత వాళ్ళకు వస్తుంది. ఎగ్జామ్ రాసేంత మాత్రాన్ని పాస్ అయిపోరు. అవును. దానికంటే ముందు చదువుకొని ప్రిపేర్ అవుతేనే ఎగ్జామ్ పాస్ అవుతారు. గోల్ పెట్టుకున్నంత మాత్రమే అచీవ్ అయిపోరు. గోల్ కోసం కష్టపడి అన్ని విధాలుగా కష్టపడి ఆ గోల్ కోసం ప్రతి అహర్నిశలు పోరాడిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఒక రోజు 2 రోజులకి నువ్వు వదిలేసినావు గోల్ అంటే ఆ గోల్ నీకు అంత ఇంపార్టెంట్ కాదు, సీరియస్గా లేవు నీ లైఫ్ పైన. నువ్వు మన లైఫ్ని ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు అసలు విశ్రమించకుండా, వివేకానంద ఒక మాట అంటాడు, విజేతకు విశ్రమం అనేది ఉండదని, విజేతకు అలసట ఉండదు అని. నేను అలసిపోయినా, ఏదో కొంత పని చేసేసి నేను అలసిపోయినా, ఏదో ఇంత కొంచెం వర్కౌట్ చేసి నేను అలసిపోయినా అనుకుంటే వేస్ట్. ఇక విజేతకు ఎప్పుడు అలసట ఉండదు, పనిలోనే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. ఒక పని అయిపోయింది, ఇంకో పనిలోనే విశ్రాంతి తీసుకుంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ ఈ సంవత్సరం కొత్త గోల్స్ పెట్టుకునే వాళ్ళు నీకు మాత్రమే తెలియకుండా నీ చుట్టూ ఉండే వాళ్ళకి చెప్పాలి. రూమ్లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఎక్కడ ఉన్నా, ఈ సంవత్సరం 2025 ఇయర్లో నేను ఇది చేయాలనుకుంటున్నా. నీ గోల్స్ పేపర్ పైన రాసి వాళ్ళ పైన స్టిక్ చేసుకో, నీ చుట్టూ ఉండే వాళ్ళకి చెప్పు. నువ్వు మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేస్తారు, అంటివి కదా ఇట్లా చేస్తా అంటివి కదా ఏమైంది అని. చుట్టూ ఉండే వాళ్ళు గుర్తు చేసినప్పుడు ఒక భయం ఉంటుంది, అది చెప్పినా చేయకపోతే నేను ఎంత తక్కువ చేసి మాట్లాడుతుంది ఏంటి అనేది. వాళ్ళందరూ గుర్తు చేస్తూ ఉంటే మన మైండ్కి ఎప్పుడు గుర్తు ఉంటూ ఉంటే మైండ్కి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తే అలాంటి వాతావరణమే మనకు కనిపిస్తుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ కోసం వెళ్తున్న పిల్లలు భయం అవుతుంటారు కొంతమంది, చదువుకున్న వాళ్ళకి అవును. చాలా భయం అవుతుంది, ఆ భయంలో మొత్తం మర్చిపోతారు. చదువుకున్న వాళ్ళు కొంచెం డేర్నెస్ ఉంటుంది, ఆ ధైర్యంలో మంచిగా గుర్తుంటే ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తే వస్తుంది. సో నీ మైండ్కి నువ్వు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తే అలాంటి మార్గాలు నీకు చూపిస్తాయి. నీ గోల్ని మర్చిపోతావు. అప్పుడెప్పుడో జనవరిలో పెట్టుకున్న గోల్ ఇప్పుడు మార్చి వచ్చింది, ఏప్రిల్ వచ్చింది, మర్చిపోయినా అనుకుంటావు. అది మర్చిపోకుండా ఉండాలి అంటే నీ చుట్టూ ఉండే వాళ్ళకి చెప్పాలి, స్టిక్ చేస్తూ ఉండాలి, రోజు గుర్తు తెచ్చుకుంటున్నా, లెస్ ఈ సంవత్సరం నీ గోల్ పెట్టుకున్నా, దానికోసం నేను కష్టపడాలి. ఒక్కొక్క స్టెప్స్ చిన్న చిన్న స్మాల్ స్టెప్స్, చిన్న స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే 100% ఎంత పెద్ద గోల్ అయినా సరే చిన్న స్టెప్స్ నుండే రీచ్ అవుతాం. ఇప్పుడు సమాజంలో ఉన్న గొప్ప గొప్ప అచీవర్స్ అందరూ ఒకప్పుడు గోల్ పెట్టుకున్న వాళ్ళే, దానికోసం కలలు కన్న వాళ్ళే. ఈ సంవత్సరం ఒక 50% పూర్తి కావచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 50% కావచ్చు. ఆ విధంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ నేను చేసిన కాలేదు, ఇది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే మేడం, మనిషికి ఒక ఆలోచన వచ్చింది, ఒక గోల్, ఈ సంవత్సరం ఇది సాధించాలి అని అనుకున్నాం అంటేనే అచీవ్ అయినట్టే. ఒక్కసారి మైండ్ ఇక్కడ వచ్చింది అంటే 100% అది నీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే లైఫ్లో గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్స్ కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఏ వస్తువు అయినా సరే 2 సార్లు కనిపెట్టబడింది. ఒకటి మైండ్లో, 2 మన చేతిలో. ఒక మొబైల్ ఉందనుకోండి, కనుక్కున్న వ్యక్తి ఫస్ట్ మైండ్లో ఊహించుకున్నాడు, మొబైల్ అనేది ఇలా ఉండాలి అని తను ఒకసారి ఇమాజినేషన్ చేసుకొని, అది లేదు అసలు భూమి మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెహికల్ తీసుకోండి, ఒక కార్ తీసుకోండి, కనుక్కున్న వ్యక్తి ఫస్ట్ మైండ్లో ఒకసారి పుట్టింది అతను, ఆ తర్వాతనే భూమి మీద పుట్టింది. నీ గోల్ కూడా ఇప్పుడు నీ మైండ్లో ఉంది, అది భూమి మీద నీ కళ్ళ ముందు ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా నువ్వు కష్టపడాలి. కష్టపడకుండానే చాలామంది భయపడతారు గోల్ సేపు అంటే, చుట్టూ 4 గోల్ చెప్పాలంటే అది హేళనేస్తుందేమో, నవ్వుతుందేమో అనుకుంటున్నావని. వాళ్ళు నవ్వినప్పుడే కదా నువ్వు అది సాధిస్తావా లేదా తెలిసేది. 10 మంది నవ్వినప్పుడే నువ్వు ఏంటో నీకు తెలుస్తుంది. అవును. వాళ్ళు నవ్వుతారా, సపోర్ట్ చేస్తారా, అంత ఎక్స్టర్నల్. నీ ఇంటర్నల్ ఏమనుకుంటున్నావు, నీ ఇన్నర్గా 100% నేను అచీవ్ అవ్వాలి అనుకుంటేనే అవుతావు. వీళ్ళేదో చెప్పేదో వాళ్ళేదో చెప్పేదాన్ని, ఇప్పుడు మనం ఏదో వీడియో చేస్తున్నామని కాదు, వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎస్ ఈ గోల్ నేను అచీవ్ చేసి తీరాలి, నీ గోల్ నువ్వు అనుకుంటే, నువ్వు ప్రిపేర్డ్గా ఉంటే దానికి సంబంధించిన రీసోర్సెస్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎలా వస్తాయి, నాకేం తెలియదు కానీ నేను గొప్ప వ్యక్తిని కావాలనుకుంటున్నా అనుకుంటే, ఫస్ట్ నువ్వు స్టాండర్డ్గా ఉంటే, విద్యార్థి రెడీ అవుతే గురువులు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ రోజుల్లో వినేవాళ్ళు లేరు. నీ గోల్ను నీ చుట్టూ 4 చెప్పినావు, వీళ్ళకి ఆ టాలెంట్ లేదు, వేదవాళ్ళకి చెప్పు, నీ కరెక్ట్ మెంటర్ దొరుకుతాడు. ఎప్పుడైతే బెస్ట్ మెంటర్ ఉంటుందో ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అయిపోతావు. ఒక గొప్ప వ్యక్తి అంటాడు మేడం, షో మీ యువర్ మెంటర్, ఐ విల్ షో యువర్ ఫ్యూచర్ అని. నీ మెంటర్ చూపిస్తే నీ ఫ్యూచర్ చెప్తా అంటాడు. అంటే మన మెంటర్ గొప్ప వ్యక్తి ఉంటే ఆటోమేటిక్గా మన ఫ్యూచర్ ఫార్చ్యూన్గా ఉంటుంది. సో ఈ కొత్త సంవత్సరం నేను అందరికి చెప్తున్న ఒక మంచి సలహా ఏంటి అంటే, గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్ ఎప్పుడు బర్నింగ్ డిజైర్తో బర్న్ అవ్వాలి. ఎస్, అందరిలాగా ఉత్తుత్తి గోల్ కాదు, నేను కామన్ వ్యక్తిని కాదు, ఐఎమ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఈ గోల్ రీచ్ అయిన తర్వాత ఒకసారి ఇమాజినేషన్ చేయండి. ఇమాజినేషన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. నువ్వు ఎలా అయినా ఇమాజినేషన్ చేయి. ఇప్పుడే నేను థాయిలాండ్లో పోయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అని కూడా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళలే, జేబులో రూపాయలు లేదు, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు లేవు, ఏం లేవు, థాయిలాండ్ వెళ్ళడానికి ఆలోచించొద్దా, అమెరికా వెళ్ళడానికి ఆలోచించొద్దా? ఒక గొప్ప పెద్ద ప్యాలెస్ పైన ఉండేసి నేను ఇప్పుడే ప్యాలెస్ ఎక్కేసిన, మొత్తం మంచిగా నాకు నచ్చిన ఐటమ్స్ అన్ని తింటున్నా. జస్ట్ ఇమాజిన్ చేసుకో. ఇమాజినేషన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. మన గోల్ ఏదైతే అనుకున్నామో అది నేను అచీవ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఒక గొప్ప కార్ కొనాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బైకే లేదనుకుంటున్నాం, ఒక మంచి లగ్జరీ కార్ కొనాలనుకుంటున్నావు. ఎలాంటి కార్ కొనాలనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఫార్చునర్ అనుకుంటాం, నాకు రేంజ్ రోవర్ కావాలి. రేంజ్ రోవర్ అనుకుంటాం. సో రేంజ్ రోవర్ అంటే నాకు చాలా ఇష్టం. అట్లా ఒకసారి ఇమాజినేషన్ చేయి. నేను డ్రైవింగ్ చేస్తున్నా, నేను రోడ్డు పైన బంజారా హిల్స్ నుంచి ఇలా వెళ్ళిపోతున్నా, ఆమెను కొడుతున్నా. జస్ట్ ఇమాజినేషన్ చేయి, ఒక పిక్చరైజేషన్ అనుకో. ఆ ఇమాజినేషన్స్, ఆ పిక్చరైజేషన్ ఒకసారి ఆ షోరూమ్కి వెళ్ళిపోయి కార్లో కూర్చొని ఫోటో దిగి, ఎవరు వద్దన్నారు. ఏ కార్ షోరూమ్కి అయినా సరే జేబులో రూపాయలు లేకున్నా సరే వెళ్ళొచ్చు, నేను తీసుకుంటాను, వెళ్ళొచ్చు, టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు, ఫోటోలు దిగొచ్చు, ఫోటో తెచ్చి పెట్టుకో. ఎప్పుడు చూస్తూ ఉంటే మన మైండ్ అది అచీవ్ అవ్వాలి అని ఎక్స్టర్నల్ పవర్స్ ఇస్తూ ఉంటుంది. పవర్ అనేది ఇంటర్నల్ లోపలనే ఉంటుంది, పవర్ బయట నుంచి ఏముండదు. లోపల ఉన్న పవర్ బయటికి తెలియాలి అంటే మనకు కనబడాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేంజ్ రోవర్ అనుకున్నారు, రేంజ్ రోవర్ ఫోటో పెట్టుకొని, మీరు దిగిన ఫోటో పెట్టుకొని, కలర్ ఎవ్రీథింగ్ తెచ్చుకొని, దాని కాస్ట్ ఎంత, ఈ రేంజ్ రోవర్ నేను తీసుకోవాలి, ఈ ఎండింగ్ వర్క్లో నేను ఇందులో వెళ్ళాలి, ఆ డిజైర్ రోజు చూస్తూ ఉంటే అసలు ఆ లెవెల్లో వెళ్ళాలి, ఆ లగ్జరీ లైఫ్ తీసుకోవాలి అంటే ఎంత ఎర్న్ చేయాలి,
ఎర్నింగ్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ కదా. అవును. ఎర్నింగ్స్ లేకుండా అట్లా ఎంజాయ్మెంట్ కాదు కదా. ఎవ్రీ ఎంజాయ్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎర్నింగ్స్. నో ఎర్నింగ్స్ నో ఎంజాయ్మెంట్. ఎర్నింగ్స్ లేకపోతే ఎంజాయ్మెంట్ ఉండదు. అవ్వదు. ఏ గోల్ అయినా సరే ఎర్నింగ్స్ నుండే స్టార్ట్ అవుతాయి. సో ఎర్నింగ్స్ కావాలి అనుకుంటే ఇప్పుడే ఊహించు, నా అకౌంట్లో ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ వస్తున్నాయి లక్షలు. అట్లా వచ్చేలా నేను కష్టపడతా. జస్ట్ ఇమాజినేషన్ ఏమన్నా నువ్వు ఇట్లా ఆలోచించవద్దు, ఏమన్నా రాజ్యాంగం రూల్స్ రాయలేదు. అడ్డం ఉండయా? నువ్వు ఏదైనా ఆలోచించవచ్చు. ఇప్పుడే నేను నరేంద్ర మోడీతో సెల్ఫీ తీసుకుంటున్నాను ఇట్లా ఆలోచించు. ఫిజికల్గా వెళ్ళకపోవచ్చు కానీ మెంటల్గా ఎటైనా వెళ్ళొచ్చు కదా మనం. అవును. అంటే నిజం చెప్తున్నా మేడం. ఇఫ్ యూ స్టార్ట్ థింకింగ్ హియర్ అంటే మన మైండ్లో మనం ఏదైనా ఆలోచించవచ్చు. ఆలోచించుకున్న దానికి ఆలోచనలకి ఆచరణ పెడితే నీ ఆశయం నీ చేతిలో ఉంటుంది. చాలామంది ఇక్కడనే ఆపేస్తారు, ఆచరణ దగ్గర తీసుకురారు. మైండ్లో వచ్చిన థాట్ని చేతిలో దాన్ని కష్టపడితే చేతులతో ఆటోమేటిక్గా అది మన చేతిలో ఉంటుంది. అవును. సో గోల్స్ పెట్టుకోవడం ఈజీ. లేజినెస్గా ఉంటే మన దగ్గర రావు, క్రేజీనెస్గా ఉంటే వస్తాయి. సో డోంట్ బీ లేజీ, బీ క్రేజీ అబౌట్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. యాక్చువల్గా మీరు చెప్పే దాంట్లో ఫన్ ఉంది, బట్ ఆ ఫన్లోనే చాలా వరకు ట్రూత్ కూడా ఉంది. అది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే సరదాగా జోక్ చేసామని అనుకుంటా కానీ ప్రతి ఒక్క జోకులను కూడా ఒక సీరియస్ లైఫ్ అనేది ఉంటుంది దాని వెనకతల. సో అది చాలా కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది అసలు ఏం చెప్తున్నారని అనేది. బట్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాం. ఎందుకంటే రోజులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. బట్ మీరెప్పుడు మారుతారు? లైక్ అందరూ మారాలి అని అనుకుంటున్నారు, బట్ మారాలి అనే వైపు ఎవరు అడుగులు వేస్తున్నారు? అది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, లైఫ్లో కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. కష్టపడకన్నా నాకు సక్సెస్ వచ్చేయాలనుకుంటే ఎప్పటికీ రాదు. అండ్ ఇప్పటికైనా మీలో మార్పు వస్తుందని నేను కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ ఇంకొక చేస్తున్నాను. విషయం మేడం, ఈ భూమి మీద మారేది, మార్పు తీసుకునేది మనిషి మాత్రమే. మనిషి ఖచ్చితంగా మారుతాడు తను అనుకుంటే. తను అనుకోకపోతే మాత్రం అలాగే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినా అలాగే ఉంటాయి. తన సొంతంగా తను నేను మారాలి. మార్నింగ్ ఎంత టైం పడుతుంది మేడం? జస్ట్ 1 సెకండ్ మన మైండ్ మనం మార్చుకోవడానికి. ఒక సెకండ్ చాలు మనిషి మార్నింగ్కి. సంవత్సరాలు కావాలి, నెలలు కావాలి, అది కాదు. 1 సెకండ్. ఇలాంటి లైఫ్ నాకు వద్దు, ఐ వాంట్ టు బీ విత్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఒక్క సెకండ్. ఆ సెకండ్ ఒక్కొక్కరికి 20 yearsకి వస్తుంది, కొందరు 30 yearsకి వస్తుంది, కొందరు 50 yearsకి వస్తుంది, 70 yearsకి వస్తుంది, కొందరికి రాదు. అవును. ఆ సెకండ్ ఎప్పుడు తెచ్చుకుంటే అక్కడ నుంచి మన లైఫ్ వండర్ఫుల్గా మారుతుంది. చాలా ఎక్సలెంట్గా చెప్పారు. అండ్ మరోసారి మళ్ళీ ఇంకో టాపిక్తో మనం ఖచ్చితంగా ఇంకోసారి కలుద్దాం. అండ్ అప్పటి వరకు అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా,